ఆగాలి మామూలు స్పెట్స్ కాదు, కూలింగ్ గ్లాస్ పెడతా. ఓకే ఓకే. వడాపావ్ తింటానికి అంత రెడీ అయినా మమ్మీ ఇప్పుడు. వీఆర్ హియర్ ఫర్ వడాపావ్ ఎట్ అశోక్ వడాపావ్. వెళ్ళి తిందాం. తిండ్రే. ఎలా ఉంది? సూపరా? ఈ ఏవి ఇచ్చాడు, ఇదే ఫేమస్ ఇక్కడ. దిస్ అశోక్ వడాపావ్ నిధి గారు కీర్తి కాలేజ్. వడాపావ్ అయిపోయింది, నెక్స్ట్ చాయ్. వేడివేడిగా తీసాడు వడాపావ్ అయితే, నోరు లైట్గా కాలింది కూడా. బట్ యాజ్ యూజువల్ గుడ్ టేస్ట్. వస్తే తప్పకుండా ట్రై చేయండి. పావు కొంచెం గట్టిగా ఉంది కదా, ఏమంటారు? పర్లేదు. వడ మటుకు చాలా వేడిగా ఉంది, పావు కొంచెం గట్టిగా ఉంది. దిస్ చాయ్ ఇస్ ఆల్సో గుడ్, ఓన్లీ ఫర్ 10 రూపీస్. వడపావ్ ఇస్ 30 రూపీస్. అడేం చెప్పాడు చెప్పు. ఐకియా స్టోర్ ఇది చిన్నదని చెప్పాడు కదా. చిన్నదంతా ఐకియా ముంబై, ఇంకోటి నవీ ముంబైలో ఇంకా పెద్దది. హైదరాబాద్ దానితో పోలిస్తే ఇది ఎలా ఉంది? హైదరాబాదే బాగుంది. ఓకే, బేసిక్గా అది చిన్న స్టోర్ గైస్, హైట్ కూడా తక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది వస్తే హైదరాబాద్ అయితే ఎక్కడికో ఉంటుంది, బట్ ఇట్ ఈస్ గుడ్. అవునన్నా, హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. ఏం కావాలన్నా ఇక్కడే దొరుకుతుంది. వంట వండుతున్నా ట్యాక్ చేయలేకపోతే. ఓహో, ఇండక్షనా? ఇవన్నీ కొనుక్కోవచ్చు కానీ ఇంట్లో సెట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. జస్ట్ 60,000 రూపాయల్లో ఫుల్ హౌసింగ్ సెటప్. రగ్గులు, ఇదేదో బాగుంది చూడండి, మెత్తటి వెచ్చటి పింక్ టర్కీ టవల్. అసలు సిసలైన ఐకియా స్టఫ్. మాడ్యులర్ సెటప్ దట్ యూ కెన్ టేక్ ఫ్రమ్ ఎనీవేర్, ప్యాక్ ఫ్రమ్ ఎనీవేర్. నువ్వంటే నాకు లవ్వు, ఇదిగో పువ్వు. దిస్ ఈజ్ న్యూ ఇన్ఫర్మేషన్. ఫుడ్ కూడా ఉంది ఇది దగ్గర, కొన్ని ప్యాకేజ్డ్ గుడ్స్, చాక్లెట్ బార్స్, కుకీస్, మసాలా టీ, సాసెస్, స్వీట్ పొటాటో. ఓ మై గాడ్. పాకిస్తాన్ నుంచి మా చిన్నపై వచ్చాక బ్యాగ్ ఎలా ఉందో చెప్పండి. చూడు, అర్థం చూడు, అర్థం చూడు. ఎక్కడ ఉన్నామా? ముంబై ఐకియాలో మా పెద్ద అబ్బాయితో వచ్చి జల్సా చేస్తున్నాం, చూపిస్తున్నాడు ఫ్రెండ్. గాడ్ బ్లెస్. ఏం కొనకూడదు అనుకుంటానే అక్కడ కోటి ఇక్కడ అలా చిన్న చిన్నవి వేస్తున్నాము. అప్పటికి స్టిల్ రెస్పాన్సిబుల్ షాపింగ్. మరి ఓవర్ ఇంటెలిజెంట్గా ఏం కొనట్లేదు. ఫైనల్గా బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాక మేము చెప్తాం ఏం కొన్నాం అన్నది. బయట నుంచి తెలియలేదు కానీ లోపల పెద్దగానే ఉంది. అంటే ఆబ్వియస్లీ స్పేస్ని బాగా యూటిలైజ్ చేసుకున్నాను. అటు తిప్పాడు. సో దెర్ ఇస్ టూ మచ్ స్టఫ్. కాళ్ళు లాగుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూర్చున్నాం ఫ్రెండ్స్. బ్రేక్ ఫ్రెండ్స్. చెప్పురే ఏదోటి చెప్పు. కింద బెడ్స్, మ్యాట్రసెస్ అవన్నీ ఉన్నాయి కదా. దిస్ ఈస్ లివింగ్ రూమ్. బేసికలీ ఇక్కడ G+2 2 ఫ్లోర్లు ఉన్నాయి. పర్లేదు, చిన్న స్పేస్లో పేరుకు తగ్గట్టు. సిన్స్ ఇట్స్ ఐకియా, వాడు ఇందులోనే కాంపాక్ట్గా చాలా చూపించేలాగా బాగానే ప్లాన్ చేశాడు.
బట్ స్టిల్ స్మాలర్ దాన్ వాట్ హైదరాబాద్ హ్యాస్ టు ఆఫర్. బట్ చిన్న అప్డేట్ గైస్, యాక్చువల్లీ మనం ఒక ఫోల్డింగ్ స్టూల్ అండ్ చైర్ కొనడం జరిగింది. అవి హోమ్ డెలివరీ చేయాలంట, ఎందుకంటే ఇక్కడ లేదన్న డైరెక్ట్. అయితే హోమ్ డెలివరీ కాబట్టి మరి మిగిలిన సామాన్లు కూడా దానికి ఇచ్చేయమని పెట్టాం మనం. లెస్ దాన్ ఎంత 12 kgs వరకు అయితే జస్ట్ 100 రూపీస్ అండి డెలివరీ. అంటే 250% ఆఫ్ ఏదో హరాలి, బేసిక్గా 100 రూపీస్. సో అందుకే డెలివరీ ఇచ్చేసాం. కొన్ని సామాన్లు వెరీ ఫ్యూ, ఇలా కొన్ని మటుకు మనం పట్టుకెళ్తాం అనమాట. బ్యాలెన్స్ అంతా డైరెక్ట్ ఇంటికి వస్తుంది. 3 days చెప్పాడు మనకి విత్ ఇన్ ముంబై అయితే. యాజ్ యూజువల్ ఫుడ్ కోర్ట్ ఉంది, ఫుడ్ తినాలని వచ్చి తినొచ్చు. అయితే సార్ డీసెంట్, అంత చీప్ కూడా కాదు, అంత కాస్ట్లీ కూడా కాదు. మేమైతే తినాలా వద్దా అని చివరికి ఒక కాఫీతో సరిపెట్టుకుంటున్నాం అనమాట. కాఫీ 80 రూపాయలు, కాకపోతే ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు రీఫిల్ చేసుకోవచ్చు. ఇటు తిరిగి 5,000 వరకు ఖర్చు పెట్టడం జరిగింది. మనం కొన్ని ఇంటికి సంబంధించిన సామాన్లన్నీ, చిన్న సామాన్లన్నీ తీసుకున్నాం. నాట్ పెద్ద సామాన్లు ఏం లేవు, బట్ చిన్నవి ఇవి, ఒక చైర్, ఒక టేబుల్ కూడా తీసుకున్నాం. దానివల్ల బిల్ పెరిగింది అనమాట. అదర్ దెన్ దట్ ఆల్ ఆర్ స్మాల్ థింగ్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మోర్ ఆర్ లెస్ ఈ రోజుకి డన్. ఇంకేం పెద్ద టాస్క్లు లేవు. దట్స్ ఇట్. మళ్ళీ ఇక్కడ వద్దాం. బై.